చిన్న జీవితంలో సమయం పెట్టే పరీక్షల్లో మనం గెలవాలి అంటే సమయం ఉందిలే చేద్దాంలే అనుకుంటే మనకున్న చిన్న జీవితకాలం ముగిసిపోతుంది. మనం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ సమయంలో, కాలంలో ఎలాంటి మార్పు ఉండదు. సమయం పెట్టే పరీక్షల్లో ఈ 3 చేపలు గెలిచాయా లేదా అనేది స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న 3 రంగుల గల చేపలు ఒక చెరువులో హాయిగా స్నేహం చేసుకుంటూ ఉంటుంటే ఒక వార్త తెలుస్తది వీటికి. ఈ చెరువులో మొత్తం నీరంతా తీసేస్తున్నారంట, జాలర్లు మొత్తం చేపలనన్నీ పట్టేస్తున్నారంట అని తెలుస్తది. కానీ ఈ మూడిట్లో పసుపు రంగు చేప ఇంత పెద్ద చెరువుని తీసేయడం ఎలా జరుగుతుంది? అదంతా నమ్మొద్దు అంటది. మిగిలిన చేపల్లో ఎరుపు రంగు చేప అలాంటి సమయమే వస్తే నేనేదో ఒక ఆలోచన చేసి తప్పించుకుంటాను అంటది. ఇంకా నలుపు రంగు చేప అలాంటి సమయం వచ్చేదాకా ఎదురు చూడడం దేనికి? ఇప్పుడే వేరే చెరువులోకి వెళ్ళిపోదాం రండి అంటది. కానీ మిగిలిన చేపలు రావు. ఈ ఒక్క చేప వేరే చెరువులోకి వెళ్ళిపోయిద్ది. ఇంక మిగిలిన ఎరుపు రంగు చేప అలాంటి సమయం వచ్చిందని తెలుసుకుని అప్పటికప్పుడుకి తన శరీరం మొత్తం బురదతో కప్పించుకుని జాలాల నుంచి తప్పించుకుంటది ఎరుపు రంగు చేప. ఇక మిగిలిన పసుపు రంగు చేప నీటిని మొత్తం తోడేయడంతో ఎటూ అవకాశం లేక జాలార్లకి చిక్కుద్ది వలలో. అలా ఈ 3 రంగు చేపల్లో జీవితంలో సమయం పెట్టే పరీక్షల్లో ఎవరు గెలిచారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.